ఇదిగోండి కాజు చికెన్ పకోడీ చేసుకోవడం కోసం మసాలాలు చికెన్ శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకుని కాజు మసాలాలన్నీ కలుపుకొని పెట్టుకున్నాము. హాయ్ అండి, ఇదిగోండి ఇవాళ కాజు చికెన్ పకోడీ చేసుకున్నాము. ఇదిగోండి ఇందులో మసాలా సామాన్లు అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. ఒక 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, సరిపడా ఉప్పు, ఒక నిమ్మకాయ పిండుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, పకోడీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు పోయింది కదా, తీసేస్తున్నాను. ఎందుకంటే అయిపోయింది కదా, తీసేస్తున్నాను. ఇదిగోండి కాజు పకోడీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.